వెల్కమ్ బ్యాక్ టు దిల్ సే టాక్స్ విత్ వర్షిక. నల్ల మిరియాల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు. నల్ల మిరియాలను సుగంధ ద్రవ్యాల రాజు అని పిలుస్తారు. ఇవి వంటకు రుచినివ్వడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో వీటిని ముందుగా కూడా వాడతారు. మనం రోజు తినే ఆహారంలో మిరియాలను చేర్చుకుంటే మన శరీరానికి చాలా రక్షణ దొరుకుతుంది. మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి మెదడు పనితీరును, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి నల్ల మిరియాలు సహాయపడతాయి. కొద్దిగా వాడితే హై బ్లడ్ షుగర్ తగ్గే అవకాశం ఉంది. నల్ల మిరియాలు కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఇవి యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. పెసరపప్పు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మతిపోవాల్సిందే. పప్పులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పప్పులో అనేక రకాలున్నాయి. శనగపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, పుట్నాల పప్పు. కానీ పెసరపప్పు అత్యంత ఆరోగ్యకరమైనది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియం, అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. పెసరపప్పులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అది అజీర్ణం, గుండెల్లో మంట సమస్య నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. దీని వినియోగం జీర్ణ శక్తిని బలోపేతం చేస్తుంది. పెసరపప్పులో విటమిన్ సి, విటమిన్ బి5, విటమిన్ బిసి సమృద్ధిగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి రెటీనాను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పరగడుపున మునగాకు రసం తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు. మునగాకులో ఎన్నో సూక్ష్మ పోషకాలు దాగి ఉంటాయి. మునక్కాయలు, ఆకులు తీసుకోవడం వల్ల మీకు ఊహించని లాభాలు కలుగుతాయి. మునగ ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా మేలు చేస్తుంది. మునగాకులు, కొమ్మలు, పూలు, కాయలు, ఇలా మునగలోని ప్రతి భాగం ఆరోగ్యానికి వరం లాంటిదే అంటున్నారు నిపుణులు. ఇందులో పాలలో కంటే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. పెరుగుతున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఎన్నో రకాల ఆకుకూర రసాలను ఉదయం ఖాళీ కడుపుతో తాగుతున్నారు. నిజానికి ఉదయం ఖాళీ కడుపుతో ఆకుకూర రసాలు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మునగాకుతో తయారు చేసిన రసాన్ని రోజు ఉదయం తాగడం వల్ల శరీరానికి వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మునగాకులు విటమిన్ ఏతో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ విటమిన్స్ లోపంతో బాధపడుతున్న వారు తప్పకుండా తాగండి. రోజు ఉదయాన్నే మునగాకు రసం తాగడం వల్ల విటమిన్ ఏతో పాటు ఈ వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. దానిమ్మ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్ల దీనిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఇది మన గుండె ఆరోగ్యానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అందుకే వైద్యులు కూడా దానిమ్మ పండు తినాలని సిఫార్సు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని వ్యాధులతో బాధపడేవారు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కానీ తక్కువ రక్తపోటు వంటి సమస్యతో బాధపడేవారు దానిమ్మను ఎక్కువగా తినడం హానికరమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతుంటే దానిమ్మను తినడం వారిలో రక్తపోటును మరింతగా తగ్గిస్తుంది. దీనివల్ల దృష్టిలోపం, మూర్ఛపోవడం వంటి సమస్యలు రావచ్చు. దానిమ్మలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. కానీ కడుపు సమస్యలు ఉన్నవారు దీనిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే టానిన్లు కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం లేదా విరోచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి. పసిబిడ్డలకు పాలు పట్టించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు. పసిబిడ్డలకు తల్లిపాలు పట్టించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన పద్ధతిలో పాలు ఇవ్వకపోతే బేబీకి శ్వాస సమస్యలు, జీర్ణ సమస్యలు రావచ్చు. తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి అమూల్యం. కాబట్టి ప్రతి తల్లి సరైన పొజిషన్, శుభ్రత, పోషకాహారం పాటిస్తూ పాలు పట్టించడం అవసరం. పసిబిడ్డలకు పాలు పట్టించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు పాలు గొంతులో ఇరుక్కుపోయి
ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కూర్చొని పాలివ్వడం సేఫ్. పడుకొని పాలిస్తే బేబీకి సరిగ్గా అందకపోవచ్చు. తల్లి కంఫర్టబుల్గా కూర్చొని దిండుకు ఆనుకోవాలి. ఒకవైపు పూర్తిగా పాలు ఇచ్చాక తర్వాత మరోవైపు ఇవ్వడం బెస్ట్. తల్లి పాలలో బేబీ గ్రోత్కి కావాల్సిన ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, యాంటీబాడీస్ అన్నీ ఉంటాయి. పుట్టిన వెంటనే వచ్చే మొదటి పాలు కొలెస్ట్రాల్ అంటారు. బేబీ ఇమ్యూనిటీని పెంచి వ్యాధుల నుంచి కాపాడుతాయి. మన ముక్కుకు 2 రంధ్రాలు ఎందుకో తెలుసా? ముక్కుకు 2 రంధ్రాలు ఉండడంలో సైన్స్ దాగి ఉంది. నిజానికి ముక్కు రంధ్రాలు 2 గాలిని పీల్చుకోవడానికే ఉన్న ఒక రంధ్రం ద్వారా శరీరానికి అవసరమైన గాలిని క్రమ పద్ధతిలో పీల్చుకోగలం. మరొక రంధ్రం మాత్రం మనం పీల్చే గాలిలోని వైరస్, బ్యాక్టీరియా, విష పదార్థాలను వడపోసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అందుకే ముక్కు రంధ్రాల వద్ద వేలు ఉంచి చూస్తే ఒక రంధ్రం ద్వారా మాత్రమే ఎక్కువ గాలి వెళ్తుంది. ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న రహస్య ఆరోగ్య చిట్కాలు. నెయ్యి తింటే త్వరగా వృద్ధాప్యం రాదు. ద్రాక్ష పండ్లను తింటే కీళ్ళ నొప్పులుండవు. బెండకాయలు తినడం వల్ల షుగర్ తగ్గిపోతుంది. రోజు ఒక ఉసిరికాయను తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్కను తింటే అజీర్తి ఉండదు. వారానికి 2 సార్లు బీట్రూట్ తింటే మీ శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది. కూరల్లో కారంకి బదులుగా పచ్చిమిర్చిని వాడితే కొవ్వు కరుగుతుంది. రోజు చిన్న అల్లం ముక్కను తింటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. నిద్ర మధ్యలో లేస్తున్నారా? మధ్యరాత్రి మెలకువ వస్తే ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. ఈ సమస్య నుంచి విముక్తి కోసం ఇలా ట్రై చేయండి. లైట్లన్నీ ఆపేసి పడుకోండి. మ్యూజిక్ వినడం లేదా బుక్స్ చదివితే నిద్రలోకి జారుకుంటారు. మధ్యలో లేచాక పదే పదే గడియారం చూడకుండా కళ్ళు మూసుకొని నిద్రపోయేందుకు ట్రై చేయండి. పగలు పడుకుంటే రాత్రి నిద్ర కష్టమవుతుంది.